కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి నిరుద్యోగులను మోసం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్స్, మరొకటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ రెండింటిలలో ప్రతిష్టాత్మకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ తీసుకుంది. కాంగ్రెస్ ఒక్కటే కాదు, మిగతా రెండు పార్టీలు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. బీజేపీ కూడా అదే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అక్కడ గెలుపు అవకాశాలు కూడా బీజేపీకి మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోయేటటువంటి ప్రాంతం ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం, ఇది ఉత్తర తెలంగాణలో ఒక భాగం. ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడం వల్ల సాధారణంగా బీజేపీకి ఎక్కువ పట్టు కూడా ఉత్తర తెలంగాణలోనే ఉంది. ఉన్న ఎంపీలు అరవింద్ ఉమ్మడి నిజామాబాద్, మన ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇప్పుడున్నటువంటి బీజేపీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి కూడా అక్కడి నుంచే, కామారెడ్డి ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు కూడా అక్కడి నుంచే ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నా కానీ కిషన్ రెడ్డి ఒక తొత్తు లెక్క వ్యవహరిస్తున్నాడు, ఆయనతోటి ఏం కాదనేటటువంటి అంశం ఉన్నది. అసలు బీజేపీకి పట్టుకొమ్మే ఉత్తర తెలంగాణ, దాని తర్వాత హైదరాబాద్గా ఉన్నటువంటి వైనం మనం చూసినాం. కాబట్టి దీని దృష్ట్యా ఇప్పుడు నిరుద్యోగులు మనల్ని ఒడగొడతారు. బీజేపీకి పట్టు ఉంది, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కూడా పట్టు ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఆ రోజు ఏ పార్టీ టీఆర్ఎస్ పురుడు పోసుకున్నప్పుడు ఒక మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని గెలుచుకున్నటువంటిది నిజామాబాద్ నుంచే. ఎటు చూసినా ఈరోజు కాంగ్రెస్కు చాలా గడ్డు కాలంగా ఉంది ఎమ్మెల్సీ గెలవడం. అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పదవి అయిపోయింది. కాబట్టి ఈ తరుణంలో కాంగ్రెస్ ఒక పెద్ద మోసానికి తెరలేపింది. ఏం లేపింది అంటే అక్కడ ఇక ఎన్నికలు సమీపవిస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 1లో 450 పోస్టులతో గ్రూప్ 1 పోస్టులు ఇస్తామని చెప్పడం జరిగింది. అదొక్కటే కాదు, నెక్స్ట్ గ్రూప్ 2 కూడా 600 నుండి 700 పోస్టులతోటి గ్రూప్ 2 ఇస్తామని పేపర్లలో ప్రకటించడం. అదొక్కటే కాకుండా ఇంకా వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే 10,000 పోస్టులతోటి ఒక మెగా పోలీస్ రిక్రూట్మెంట్ అంటున్నారు. దాంట్లోనే 10,000లోనే 800 పోస్టులతోటి ఎస్ఐ నోటిఫికేషన్ అంటారు. ఎస్ఐ నోటిఫికేషన్ 800 అంటే ఇది ఒక భారీ రిక్రూట్మెంటే ఎస్ఐలకు. అదొకటే కాదు, డిఎస్సి కూడా నింపుతాం అంటున్నారు. వీటిల్లో ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ రిక్రూట్మెంట్, డిఎస్సి కూడా. డిఎస్సి అంటే ఇప్పుడు ఈ మూడింటితో పోలిస్తే డిఎస్సి ఇక్కడ ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్లో 46 జీవో ఉంది. 46 జీవోను DB2లో రద్దు చేయడం, సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు కొన్ని పోస్టులకు స్టే విధించడం అవన్నీ చూసినాం. అక్కడ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ఆదిత్య సోని గారు ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. ఎటుపడి 46 జీవో రద్దు అయ్యేటటువంటి అంశం కూడా, నిరుద్యోగులకు మేలు జరిగేటటువంటి అంశం కూడా మనకు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం 46 జీవోతోటి ఈ బీఆర్ఎస్ మోసం చేసిందని 46 జీవోను రద్దు చేస్తామని అధికారంలో రావడానికి పోలీసులు రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి బాధితులను దగ్గర చేసుకొని బస్సు యాత్ర చేయించుకుంది. అంతేకాకుండా గ్రూప్ 1లో పేపర్ లీక్ అయింది అని చెప్పి గ్రూప్స్ అభ్యర్థులందరినీ కట్టకట్టుకొని మీకు వచ్చినాక భారీగా రిక్రూట్మెంట్లు ఇస్తాం, అసలు గ్రూప్ 1లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చేస్తామని 29 జీవోను నోటిఫికేషన్ రద్దు చేసి, ఆ రోజున నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి 29 జీవోను తీసుకొచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రిలిమ్స్ స్థాయిలో రద్దు చేసినటువంటి ఈ కాంగ్రెస్ 29 జీవో గురించి ఎలాంటి జడ్జిమెంట్లో కూడా వచ్చినటువంటి జడ్జిమెంట్లో జీవో యొక్క మెరిట్లోకి కానీ అందులో ఉన్నటువంటి సైటేషన్ కేసులలో కానీ వెళ్ళకుండా ఒక ఆలస్యంతో జడ్జిమెంట్ని ఇచ్చి, ఒక ఆలస్యంతో వచ్చింది కేసు మా బెంచ్ మీదకి అని చెప్పేసి ఆ రోజు జడ్జిమెంట్ వస్తే అది జీవో 29 రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అని కూడా తేల్చకుండా జడ్జిమెంట్ వచ్చినప్పుడు మరి మీరు ఇప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్లలో న్యాయ చిక్కులు లేకుండా నోటిఫికేషన్స్ ఇస్తామని మీరు చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, మరి మీరు ఇచ్చినటువంటి క్యాలెండర్లో గ్రూప్ 1 ఎప్పుడో కాలం గడిచిపోయింది. మరి ఇచ్చే నోటిఫికేషన్లో 29 జీవో తోటి ప్రిలిమ్స్ సెలక్షన్ ఉంటుందా, 55 జీవో తోటి ప్రిలిమ్స్ నుంచి మెయిన్ సెలక్షన్ ఉంటుందా అనేది కూడా మీరు చెప్పట్లేదు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో 46 జీవో ఉంటుందా పోతుందా అనేది కూడా చెప్పడం లేదు.
రిలిక్విష్మెంట్ ఉంటుందా ఉండదా డిఎస్సిలో అనేది కూడా చెప్పడం లేదు. ఇవన్నీ చెప్పకుండా న్యాయ చిక్కులు లేకుండా ఎట్లా నోటిఫికేషన్స్ ఇస్తారు? మరి 29 జీవోతోటే ఇస్తా అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్తున్నటువంటి దద్దమ్మలారా సన్యాసులారా, మరి ఇప్పుడు ఏదైతే మీరు బీజేపీ వాడు రాజ్యాంగాన్ని కాలుస్తారని చెప్తున్నారో మరి మీరు రాజ్యాంగాన్ని కాలుస్తారు అనేది కూడా నిరుద్యోగులు మిమ్మల్ని నిలదీస్తున్నటువంటి అంశం. మీరు రాజ్యాంగాన్ని కాపల కుక్కలని చెప్పేసి 29 జీవోని తెచ్చి రాజ్యాంగానికి ఒక తూటు పొడిచిన మీరు 29 జీవో గురించి ఏది తేల్చకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎట్లిస్తారు? 46 జీవోను రద్దు చేయకుండా ఎస్ఐ రిక్రూట్మెంట్ ఎట్టిస్తారు? వీటన్నిటిని ఏది చేయకుండా ఈరోజు రిక్రూట్మెంట్లలో మేము ఇన్ని పోస్టులతోటి గ్రూప్ 1 ఏదైతే 500 అంటే భారీ రిక్రూట్మెంట్ అని తెలంగాణ నిరుద్యోగులు అయితే అందరూ ఏదైతే కలలు కన్నారో ఆ రిక్రూట్మెంట్లో న్యాయంగా జరగాలని, దానికి దీటుగా ఇంకా 450 తోటి ఇస్తాము, మీరు ఆ రిక్రూట్మెంట్లో మీకు ఎన్ని అన్యాయాలు జరిగినా దానికి ఆశలు వదులుకోరని చెప్తున్నటువంటిదా? గ్రూప్ 1 తోటి గ్రూప్ 2 తోటి ఎస్ఐ రిక్రూట్మెంట్లతోటి మళ్ళొక్కసారి నిరుద్యోగులను మోసం చేసి లైబ్రరీలలో ఉంచి ఈ ఏదైతే ఎన్నికలు జరగబోతుందో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని మీరు గెలవాలనుకుంటున్నారో అది మీ వల్ల కాదు. నిరుద్యోగులారా మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతిలో మోసపోవద్దు. ఆ రోజు మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు చెప్పిన మాటలను నమ్మి మనము ఆ రోజు వెళ్ళి వీళ్ళకి ఎంత ప్రచారం చేసినా కాళ్ళు మొక్కి నిరుద్యోగులను ఓట్లు అడిగినాం. ఈ విధంగా బస్ యాత్రలు చేసి కాళ్ళు మొక్కి ఓట్లు అడిగి వీళ్ళతోటి ఇప్పుడు వీళ్ళ కాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళతోటి తన్నించుకుంటున్నాం. వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళ ముఖాలను ప్రజలు నమ్మిర్రా? వీళ్ళు అసలు బీఆర్ఎస్ వాళ్ళకి భయపడి బయటికి వెళ్ళిర్రా? 10 ఏళ్ళు ఏ కనుగులలో దాక్కున్నారో కూడా నిరుద్యోగులకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. ఈరోజు అధికారం రాగానే మీరు ఉరికొచ్చి అందాలెక్కి అలుగు మీద కొంగల లెక్క మీరు అలుగు నిండగానే కొంగలు వచ్చినట్టు వచ్చి పచ్చి చేపలకు చందమామలకు పరక చేపలకు కొంగలే ఎగబడ్డటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఈ నిరుద్యోగుల గురించి ఎలాంటి అవగాహన లేనటువంటి మీరు మొన్నటి వరకు 29 జీవో గురించి కొట్లాడుతుంటే ఈపులకు బలగొట్టిన మీరు ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళ చున్నీలను గుంజేసి వాళ్ళ బట్టలను గుంజేసి లాఠీ చార్జీలు చేసిన మీరు, ఆ రిలింక్విష్మెంట్ అడిగితే ఇవ్వకుండా ఉన్నటువంటి మీరు, విఆర్ఓ ఉద్యోగాలు అడిగితే విఆర్ఓ రిక్రూట్మెంట్ను కూడా మీరు పక్కన పడేసి మళ్ళీ పాతోళ్ళని తీసుకొచ్చి ఇస్తున్న మీరు, ఏ క్వాలిఫికేషన్ లేకుండా డిప్యూటీ సర్వేయర్లు కూడా పాతోళ్ళతోటి విఆర్ఓలతోటి విఆర్ఏలతోటి నింపుతున్న మీరు నిరుద్యోగుల పట్ల మీకు ఎట్లా చిత్తశుద్ధి ఉందని నిరుద్యోగులు నమ్మి మీకు ఓట్లు వేస్తారు? నిరుద్యోగులారా ఇవన్నీ పెద్ద బోకర్ మాటలు, ఇవన్నీ లత్కోర్ మాటలు. ఈ మాటలను కూడా నమ్మితే ఖచ్చితంగా మనము మోసపోయినట్టే. మేము అనుభవంతో చెప్తున్నాము. కోట్లలో తిరిగినటువంటి అనుభవం, రోడ్ల మీద తన్నించుకున్నటువంటి అనుభవం, కాంగ్రెస్ వస్తే మన భవిష్యత్తు మారుతుందని బస్ యాత్రలు చేసినటువంటి అనుభవంతో చెప్తున్నాము. వీళ్ళు ఏది కూడా చెప్పే మాటలకు వీళ్ళు చేసే వాటికి పొంతన ఉండదు. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని కూడా ప్రకటించినటువంటి దద్దమ్మలు వీళ్ళు. మొన్న వచ్చినటువంటి జనవరి 2వ తారీఖున మేము రిక్రూట్మెంట్కు జాబ్ క్యాలెండర్ ఇస్తామని పక్క రాష్ట్రంలో చెప్పినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో పాత రిక్రూట్మెంట్లకు ఏదైతే మెయిన్స్ ఉన్నో వాటి డేట్లను ప్రకటిస్తూ కొత్త వాటికి మేము టెంటేటివ్గా ఇస్తున్నామని చెప్పినటువంటి ఆ ఏపీ గవర్నమెంట్ గ్రూప్ 1 కూడా దాదాపు 150 పోస్టులతో అన్ని 150 వేకెన్సీస్ అని అక్కడ చూపించిండు. మిగతా వాటిల్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూపించిండు. బీద రాష్ట్రమైన బీహార్లో జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ చూపించారు, తమిళనాడులో జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ చూపించారు. ఈ విధంగా వివిధ రాష్ట్రాలలో వేకెన్సీస్తో జాబ్ క్యాలెండర్ వస్తే మన దాంట్లో డేట్స్ ఇచ్చి ఎలాంటి వేకెన్సీస్ చూపించకుండా వచ్చినటువంటి వీళ్ళు ఒక పెళ్లి పత్రికలో ఒక డేట్లు వెన్యూ లేకుండా పెళ్లి పత్రికలు కొట్టించి పెళ్లి పత్రికలు పంచినట్టు పంచేటటువంటి ఒక పిచ్చోడు పెళ్లికి చేసినటువంటి విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్లో ఎలాంటి వేకెన్సీస్ లేకుండా జాబ్ క్యాలెండర్ అని ప్రకటిస్తున్నటువంటి ఒక దగులుబాసి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ వాళ్ళే. వీళ్ళ మాటలు నిరుద్యోగులు ఎట్టి పరిస్థితులను నమ్మొద్దు. మరొక్కసారి మనకు మూతికి కళ్యాలేసి కాళ్లకు బంధాలు పోసి మన కళ్ళకు గంతలు కట్టి లైబ్రరీలలో కూర్చోబెట్టి మనకు చేతిలో వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ ఏది వాడకుండా చేసి ప్రచారాలకు వీళ్ళకు వ్యతిరేకంగా చేయకుండా వీళ్ళకు అనుగుణంగా చేయాలని చేపించుకునేటటువంటిది ఒక కుట్ర పన్నుతున్నారు. కాబట్టి ఈ కుట్రలలో మనం సమిధలం కావద్దు. కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళకు బుద్ధి చెప్పాలని నిరుద్యోగులు అందరికీ కూడా ఒక జాగృతగా ఉండమని ఒక నిరుద్యోగుల పక్షాన మీకు ఒక సూచన చేస్తున్నాం. మీ పక్షాన కొట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం. ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి దాని గురించి ఎస్ఎల్పికి పోవడానికి కూడా మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. మేము దూరంగా ఉన్నామంటే కొంత సోషల్ మీడియాకి 1 వీక్ నుండి దూరంగా ఉన్నామంటే మేము ఎక్కడికో పోయినాం అనుకోకరి. కొన్ని కారణాల రీత్యా మేము దూరంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మీకు అందరినీ కూడా
వేడుకోవడం జరుగుతుంది.